దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి యేసుప్రభు వారి పేరిట శుభములు, వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, బైబిల్ ఏ విధంగా రాయబడింది, ఎటువంటి భాషలో వ్రాయబడింది, ఎలా రాయబడింది. మనందరికీ తెలుసు, పాత నిబంధన మొత్తం హిబ్రూ భాషలో, కొత్త నిబంధన గ్రీక్ భాషలో రాయబడిందని మనకు తెలుసు. సో అక్కడక్కడ అరామిక్ పదాలు కూడా మనకు కనిపిస్తుంటాయి. సో ఎలా రాయబడిందంటే వారి వాడుకలో ఉన్న భాష, ఆ రోజు వారు వాడుకునే భాషలో, ఆ భాషలో రాయబడింది, లేదా వాళ్ళకి అర్థమయ్యే విధంగా రాయబడింది. వారు దేనికి ఎక్స్పోజ్ అయ్యారో ఆ విషయాల్ని ప్రస్తావిస్తూ రాయబడింది. ఎందుకంటే మనం ఈరోజు మాట్లాడుకునే లాంగ్వేజ్ వేరు, 2000 సంవత్సరాల క్రితం మాట్లాడిన భాష, వారికి ఉన్న పరిస్థితులు, వారికి ఎక్స్పోజ్ అయిన పరిస్థితులు. సో వాళ్ళకి అర్థం కావాలంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగానే మాట్లాడాలి. ఈరోజు మనకి ఏదైనా విషయం అర్థం కావాలంటే వెహికల్స్ అని వినగానే మనం జనరల్గా కార్, బైక్, లేదా బస్సెస్ అని, లేదా ట్రైన్ అని, లేదా ఫ్లైట్ అని, సో ఇవి రెగ్యులర్గా మనం వాడుతుంటాం. సో వెహికల్స్ అన్న వరకు మనకు గుర్తొచ్చేది ఇవి. బట్ ఆ కాలంలో మనకు వెహికల్స్ అన్నసరికి గుర్తుకొచ్చేది గుర్రాలు, గాడిదలు, రథములు. సో ఇలాంటివి మనకు గుర్తొస్తుంటుంది. సో అప్పుడు ఆ వాడకంలో ఉన్నాయి కాబట్టి సో వాటిని బైబిల్లో ప్రస్తావించబడింది. వాళ్ళు దేనికైతే ఎక్స్పోజ్ అయ్యారు, సో ఎక్స్పోజ్ అయిన విషయాల గురించి వారికి ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదైనా ఉపమానం తీరుగా చెప్పాలన్నా, వాళ్ళకి ఏదైనా కొత్త విషయాలు నేర్పించాలనుకున్నా కానీ సో అటువంటి భాష వాడడం జరిగింది. సో బైబిల్ ఏ విధంగా రాయబడింది, లేదా ఎలా రాయబడింది అంటే వారి సమకాలీన భాషలో రాయబడింది. సో అందుకే కొన్ని పదాలు మనకు అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. సో ఆ రోజు వారు దేనికి ఎక్స్పోజ్ అయ్యారో, ఎటువంటి ప్రాంతాలకు ఎక్స్పోజ్ అయ్యారో ఆ ప్రాంతాల పేర్లు, ఎటువంటి పర్వతాలకు ఎక్స్పోజ్ అయ్యారో ఆ పర్వతాల పేర్లు, రాజుల పేర్లు, లేదా పట్టణాల పేర్లు, ఇవన్నీ చూసినట్లయితే ఎగ్జాంపుల్ చూసినట్లయితే సో ఒలివల కొండ అని వింటుంటాము, సినాయి కొండ అని వింటుంటాము, లేదా ద్రాక్ష తోటలు, లేదా ఒలివల చెట్లు, లేదా గోధుమ గింజలు. సో దేనికైతే ఎక్స్పోజ్ అయ్యారో సో అటువంటి విషయాలను తీసుకొని వారికి అర్థమయ్యే రీతిగా చెప్పబడింది. సో తీసుకున్నా కానీ మనం అప్పుడు ఏదైతే చెప్పారో సో ఇప్పుడు ఎలా ఆప్ చేసుకోవాలంటే మనకు అవగాహన ఉండాలి. సో ఎటువంటి వాటికి వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారో వారికి ఆ విధంగా చెప్పబడింది. ఈరోజు మనం వేటికి ఎక్స్పోజ్ అయ్యామో సో అటువంటి విషయాలు మనకు అర్థమవుతుంది. సో బైబిల్ మనం చదివేటప్పుడు అవి ఎందుకు రాయబడ్డాయి, అవి ఇప్పుడు ఎందుకు లేవు అన్నప్పుడు, ఎందుకంటే భాష మారుతూనే వస్తుంది. మనం డెవలప్ అయ్యే కొద్దీ పరిసరాలన్నీ మారుతూనే ఉంటాయి, ప్రాంతాల పేర్లు మారుతూ ఉంటాయి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని బైబిల్ ఏ విధంగా రాయబడిందంటే సమకాలీన భాషలో, వారు అర్థం చేసుకునే భాషలో, వారు ఎక్స్పోజ్ అయిన భాషలో, వారు తెలిసిన భాషలో, లేదా వారు రెగ్యులర్గా యూజ్ చేసే పదాలు, వారి కళ్ళ ముందు ఉన్న విషయాలు, వాటిని తీసుకొని వాటిని బైబిల్లో మనం ఎక్కువగా చూడగలం. సో రాయడానికి రీజన్ ఏంటంటే మరి సమకాలీన భాషలో రాయబడితే ఈజీగా అర్థమవుతుందనే విషయాన్ని మనం బైబిల్ని చదివినప్పుడు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.